పూరా లోకల్. హాయ్ హలో వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ మధుకర్ రెడ్డి. ప్రస్తుతం మనం కరీంనగర్ కలెక్టరేట్ ముందున్నాం. దాదాపు దశాబ్ద కాలంగా ఆశా వర్కర్లు తమ డిమాండ్ల కోసం పోరాటం చేస్తున్నది. ప్రభుత్వాలు మారాయి, అధికారాలు మారాయి, పాలకులు వచ్చారు వెళ్ళారు, అయినా తమ డిమాండ్లు మారడం లేదు, తమ డిమాండ్లు నెరవేరడం లేదు, తమ బ్రతుకులు మారడం లేదంటూ చెప్పి ఆందోళన చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం వీరితో మాట్లాడదాం. అసలు వీరి డిమాండ్లు ఏంది, దశాబ్ద కాలంగా వీళ్ళు చేస్తున్న పనికి, వేతనానికి, అలాగే వీళ్ళకి కావాల్సిన ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు అమల్లో ఉన్నాయా లేవో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, అసలు మీ ప్రస్తుతం మీరు డిమాండ్ ఏంది? గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో తేడా అయింది? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉన్నదండి. విషయం ఏంటంటే గత ప్రభుత్వము అది ఏం చేసిందో మాకు తెలియదు, ఎన్ని అప్పులు చేసిందో మాకు తెలియదు, కానీ మాకు ప్రతి 2 తారీఖు మాకు పారితోషికాలు వేసేది. అట్లాగే ఏదైనా సర్వేలు చేస్తే కూడా బిల్లులు కూడా వెంటనే ఇచ్చేది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన నుండి ఏంటంటే మాకు పారితోషికాలు సరిగా ఇవ్వడం లేదు. అట్లాగే ఈ ప్రభుత్వము మేనిఫెస్టోలో ఏం పెట్టిందంటే, మేము ఈ ప్రభుత్వం వచ్చే ముందు 15 రోజులు సమ్మె చేయడం జరిగింది. సమ్మె సందర్భంగా ఏం చెప్పారంటే, గతంలో అంటే డైరెక్టర్ గారు శ్రీనివాస్ గారు ఏం చెప్పినంటే కమిటీ వేస్తామని చెప్పారు మా తరఫున ప్రభుత్వంతో మాట్లాడడానికి. ఆ కమిటీ వేయాలని కూడా మేము ఇప్పుడు అడుగుతున్నాము. అట్లాగే ఇట్లనే మేము ధర్నా చేసినప్పుడు కమిషనర్ కార్యాలయం దగ్గర ధర్నా చేసినప్పుడు కమిషనర్ గారు ఆర్వి కర్నర్ గారు ఏం చెప్పారంటే, ఫిబ్రవరిలో 9వ తారీఖున 50 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తా అన్నాడు. అట్లాగే మట్టి ఖర్చులు 50,000 ఇస్తా అన్నాడు. మేము మెయింటైన్ చేసే 32 రకాల రిజిస్టర్స్ ప్రభుత్వమే ప్రింట్ తీసి ఇస్తామమ్మ 2-3 రోజులని చెప్పడం జరిగింది. అట్లాగే మాకు యూనిఫామ్స్ కూడా ఇచ్చి 2-3 సంవత్సరాలు అవుతుంది. అవి కూడా రావాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు అందరము అన్ని కలెక్టరేట్ల ఎదుట ఆందోళనకు దిగడం జరిగింది. అప్పటికిప్పటికి ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం తేడా లేదు. ఇంకా ఈ ప్రభుత్వం ఎక్కడే మమ్మల్ని సాధిస్తూ ఉన్నది. ఈ ప్రభుత్వం వచ్చి మాకు చేసింది ఏం లేదు. ఇప్పటికైనా కానీ ఈ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు, అట్లాగే మా కమిషనర్ హెల్త్ మినిస్టర్ గారు కూడా మా సమస్యలు పరిష్కరించాలని, మాకు అట్లాగే పక్క రాష్ట్రంలో ఫిక్స్డ్ వేతనం ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో, అట్లాగే మాకు కూడా 18,000 ఫిక్స్డ్ వేతనం కావాలని ఇస్తున్నాము అని అడుగుతున్నాము. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మాకు 18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి. క్షేత్రస్థాయిలో చూస్తే ఆశా వర్కర్లను ప్రభుత్వం అన్ని విధాలుగా ఉపయోగించుకుంటున్న పరిస్థితి. కానీ మీకు ఇచ్చిన హామీలు అమల్లోకి వచ్చేసరికి మాత్రం ఏ ప్రభుత్వం అయినా మీరు చెప్పిన దాన్ని బట్టి మీ డిమాండ్ నెరవేర్చడం లేదు. మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే 15 రోజులు సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీ నెరవేర్చాలి. అట్లాగే ఫిబ్రవరి 9న కమిషనర్ గారు హెల్త్ కమిషనర్ ఆర్వి కర్నర్ గారు ఇచ్చిన హామీ నెరవేర్చాలి. అట్లాగే మాకు ఫిక్స్డ్ వేతనము ఇవ్వాలి. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఇది ఏంటిది, ఆశాలకు ఇప్పుడు 19 సంవత్సరాల తర్వాత ఎగ్జామ్ పెడతా ఉన్నది. ఈ ఎగ్జామ్ను రద్దు చేయాలని. మాకు 24 రకాల ఉన్నాయి సార్. ఫస్ట్ అయితే మాకు ఇచ్చిన హామీలు 3 ఉన్నాయి. ఆ 3 నెరవేర్చాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మనతో సిఐటి లీడర్ ముకుందరెడ్డి ఉన్నారు. సిఐటి ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్నాకు సంబంధించి గతంలో కూడా వీళ్ళ డిమాండ్లపైన పోరాటం చేసిన సందర్భం ఉంది మీరు. అయితే ఇప్పటికి కూడా డిమాండ్ నెరవేరాలని చెప్తున్నారు. రానున్న రోజుల్లో కార్యాచరణ ఎలా ఉండబోతుంది సిఐటి? రానున్న రోజుల్లో ఉద్యమం చాలా ఉధృతం చేయనున్నాం. గతంలో అంటే ప్రతిపక్షంలో ఎవరుంటే వాళ్ళు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల యొక్క ముఖ్యంగా ఆశా లాంటి కానీ స్కీమ్ వర్కర్ యొక్క సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి హామీలు ఇస్తున్నారు. ఎన్నికలలో లబ్ధి పొందుతున్నారు. ఎన్నికలలో లబ్ధి పొందిన తర్వాత వాళ్ళ ఆశలన్నీ కూడా నిరాశలు చేస్తూ ఎటువంటి సమస్యలు పరిష్కరించట్లేదు. అదే పద్ధతిలో నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉంది. కనీసము నెల పారితోషికాలు ఇవ్వని పరిస్థితి కూడా లేదు. ఒకవైపు ఏమో 18,000 జీతాలు ఇవ్వవలసి ఉండగా, కనీస వేతనం పెంచవలసి ఉండగా దాని గురించి పట్టించుకోవట్లేదు. ఉన్న పారితోషికాలు కూడా ఇవ్వట్లేదు. పైగా అనేక పనులు గ్రామ స్థాయిలో ఆరోగ్యానికి సంబంధించిన అంశాలలో ఆశాలనే ప్రధానంగా ఉపయోగించుకుంటున్నారు. ఆరోగ్యం సంబంధించిన స్కీమ్లే కాదు, ఆరోగ్య సమస్యల మీదే కాదు, ప్రభుత్వానికి సంబంధించిన ఇతర సమస్యలు అన్నింటి మీద కూడా ఆశాలను బాగా వినియోగించుకుంటున్న పరిస్థితి ఉంది. ఎన్నికల టైంలో కూడా ఎలక్షన్ సంబంధించిన పనులు కూడా వినియోగించుకొని వాటికి సంబంధించిన డబ్బులు కూడా ఇవ్వాలి. అంటే ఒక విధంగా ఆధునిక వెట్టి అనేది ఈ ప్రభుత్వాలు చేయించుకుంటున్నాయి. ఈ వెట్టికి స్వస్తి చెప్పాలి.
వాళ్ళకి జీతాలు పెంచాలి, ఇతర సమస్యలు ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చింది కానీ గత ప్రభుత్వం సమ్మె సందర్భంగా ఇచ్చింది కానీ లేదా కమిషన్ హామీ ఇచ్చిన మేరకు వీటన్నిటి కూడా పరిష్కారం చేయాలి. పరిష్కారం అయ్యేంత వరకు, ఫలితం సాధించేంత వరకు కూడా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇది మొత్తంగా చూసుకుంటే ఆశా వర్కర్లు మాత్రం ప్రతి గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు వివిధ హోదాల్లో ప్రజాసేవలో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్న పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే కరోనా విపత్తు కాలంలో కానీ, ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు కానీ, గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలినప్పుడు కానీ వైద్యానికి సంబంధించిన సేవల్లో ముందుంటున్న పరిస్థితి. అయితే ప్రభుత్వాలన్నీ కూడా ఎన్నికల ఓటు బ్యాంకుగానే వీరిని ఉపయోగించుకుంటారని చెప్పి వారు గతంలో ఆరోపించారు, ఇప్పుడు కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడున్న డిమాండ్లు గత ప్రభుత్వము హయాంలో వీరు చేసిన ఆందోళనకు కానీ, ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు కానీ నెరవేర్చకపోతే రానున్న రోజుల్లో తమ ఆందోళన ఉధృతం చేస్తున్న పరిస్థితి చెప్తున్నారు. అయితే ప్రస్తుతం వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ఆందోళన భాగంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆశా వర్కర్లంతా కూడా ఈరోజు నిరసన గలం ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం తమ డిమాండ్ నెరవేర్చాలి, లేకుంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేరుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మైదర్తో మధుకర్ రెడ్డి, పురా లోకల్ న్యూస్, కరీంనగర్.